యాగం విషయంలో మళ్ళీని ఓవైపు గౌతమ్, ఓవైపు కౌసల్య విపరీతంగా తిడుతూ ఉంటారు. నువ్వు అసలు యాగం గురించి మీ ఇంట్లో చెప్పకుండా ఉంటే ఆ యాగం ఇప్పుడు సంపూర్ణంగా జరిగిపోయి ఉండేది. మన జీవితంలో ఏదో ఒక ట్విస్ట్ అనేది ఉండేది. కానీ నువ్వేం చేసావు, తీసుకుపోయి మీ ఇంట్లోకి చెప్పి ఆ వసుంధర మాలిని వచ్చి ఇది మొత్తం చెడగొట్టేశారు అని అయితే అంటూ తిడుతూ ఉంటే, ఇక మళ్ళీ వసుంధర వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ కొంతమంది మా ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది అన్నట్టు బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడానికైతే వస్తారు పిలుపుకి. ఇక అందరికీ ఇచ్చిన తర్వాత మాలిని దగ్గరికి వెళ్తారు. మాలిని చేతికి గాజులు లేవు, మొహాన బొట్టు లేదని, ఇక ఈ అమ్మాయికి భర్త లేడా, చనిపోయాడా, వసుంధర గారు మీరేమనుకోవద్దు, నిశ్చితార్థం దగ్గరికి మీ అమ్మాయిని తీసుకురావద్దు అని చెప్పగానే మాలినికి కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకుంటుంది. ఇక అది చూసి మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. ఇక వసుంధర కోపంతో తట్టుకోలేక దీనికి అంతటి కారణం ఈ మల్లె అని తాంబూలాన్ని కూడా ఇసిరి కొట్టేసి మళ్ళీ గొంతు పట్టుకుంటుంది. పట్టుకొని, ఏం చూడ్డానికి వచ్చావు, ఏం చేయడానికి వచ్చావే నువ్వు ఇక్కడికి, నా కూతురు బాధపడుతూ ఉంటే చూడడమే నీకు పనా, ఇదే నీ ధ్యేయమా, అందుకే వచ్చావా అంటూ గొంతు పట్టుకుంటుంది. అదేంటి అమ్మగారు అలా అంటున్నారు, వాళ్ళు వచ్చే విషయం కూడా నాకు అసలు ఏం తెలియదు కదా, నేనేం చేశాను, ప్రతిదానికి నా మీదకి వస్తున్నారు అన్నట్టు మళ్ళీ కూడా అంటూ ఉంటుంది. నేను చంపేస్తానే అని అయితే అంటూ గొంతు పట్టుకుంటుంది. మళ్ళీ గొంతు పట్టుకున్నా ఇంకేం పట్టుకున్నా పోయిన అరవింద్ తిరిగి రాడు. మాలిని బాధని ఎవరూ తీర్చలేరు. ఒకవైపు బిడ్డను పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని మాలిని. మరి ఈ కథకు ఎప్పుడు క్లైమాక్స్ వస్తుందో అనేది ఈగర్గా వెయిట్ చేయాల్సిందే.